హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. భద్రకాళి అమ్మవారి సేవ పూర్తి అయిన తర్వాత అందరం కలిసి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి 1000 స్తంభాల దేవాలయానికి అయితే వచ్చాము. ఇక్కడ విష్ణువు, శివుడు, సూర్యభగవాన్ని పూజిస్తారు. వాటిని త్రికుటాలయం అని కూడా పిలుస్తారు. ప్రతి దేవునికి ఒక్కోటి చొప్పున 3 మందిరాలు ఉన్నాయి. దీనికి సమీపంలోనే ఒక పురాతనమైన కోనేరు కూడా ఉంది. ఇందులో విపరీతమైన తాబేళ్లు కూడా ఉన్నాయి. చుట్టూరా ఉన్న ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. వరంగల్లో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశం 1000 స్తంభాల ఆలయం. ఇది హన్మకొండకి దగ్గరగా ఉంటుంది. దీనిని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుడు నిర్మించాడు. ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారంట. ప్రస్తుతం భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహణలో 1000 స్తంభాల ఆలయం సంక్లిష్టంగా చెక్కబడిన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఒకే రాయి నుండి చెక్కబడిన భారీ నంది శిల్పం ఈ ఆలయానికి మరొక ఆకర్షణగా ఉంటుంది. ఆలయంలో రాతితో చేసిన ఏనుగులు మరియు అద్భుతమైన చెక్కడాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో అనేకమైనటువంటి అద్భుతంగా చెక్కబడిన స్తంభాలను కలిగి ఉంది. ఏకశిలతో చెక్కబడినటువంటి ఏనుగు, అలాగే శివుని వాహనమైన నందీశ్వరుడు ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడికి వచ్చిన వారి కోసమని వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి చూస్తే గోడలు ఏమీ కనిపించట్లేదు, మొత్తం పిల్లర్సే కనిపిస్తున్నాయి. కార్తీక మాసంలో ఈ 3 శివలింగాలకు
అభిషేకాలు నిర్వహిస్తారు. రుద్రమదేవి టైంలో ఈ ఆలయం ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. చాలా అద్భుతమైన కట్టడం, చాలా బాగుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.